సార్ It's అరవింద్ not గారు. very necessary on a public platform. అరవింద్ గారు సార్ అరవింద్ గారు. అరవింద్ గారు సార్, ఇప్పుడు పిల్లలకి వాళ్ళకి నచ్చే విధంగా ఆ మీడియంలో మన పురాణాలు చెప్తే ఎంత బాగా ముందుకు వెళ్తాయి అన్నది ఇప్పుడు ప్రూవ్ చేశారు. సో ఒక దారి అయితే చూపించారు కదా. సో మీకు ఇలాంటి టేస్ట్ ఉంది, కొత్తది ఏదైనా వస్తే దాన్ని తీసుకోవాలి, దాంట్లో తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. సో మీరేమైనా ఫ్యూచర్లో ఇలాంటి కొలాబరేట్ అవ్వడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? అంటే ఈ సినిమా చూడడమే కాదు, ఈ సినిమా చూడక ముందు ఏఐ గురించి కొంత స్టడీ చేస్తూ వస్తున్నాను అండి. అంటే ఈ ఏఐ ఒక ఫిల్మ్ మేకింగ్ని ఎంత సులభం చేస్తుందో అంత కష్టం కూడా చేస్తుంది. ఎందుకంటే దాంట్లో హార్ట్ ఉండదు. మళ్ళీ హార్ట్తో చెప్పాల్సింది మళ్ళీ డైరెక్టరే అవుతాడు, మళ్ళీ దర్శకుడే అవుతాడు. ఆ దర్శకుడు హృదయంలో నుంచి వచ్చింది మాత్రమే అక్కడ పలుకుద్ది. చాలామంది ఏఐ వచ్చేసింది ఇంక సినిమాలు ఏఐలో తీసేస్తారు ఇలా అనుకుంటున్నారు. అస్సలు కరెక్ట్ కాదండి. అది కాకుండా మాలాంటోళ్ళు, అంటే నేను ఈ మధ్యకాలంలో ఏఐ ప్రాంప్టింగ్ ఎలా నేర్చుకోవడం, ఏఐని కొంత యూజ్ చేస్తూ ఉంటాను నేను. దానిలో ప్రాంప్టింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆ ప్రాంప్టింగ్ అనేది యూజ్ చేయడం ఎలాగా అని కొన్ని క్లాసులుకి వెళ్తున్నా. అరవింద్ గారు, సార్ అరవింద్ గారు. అరవింద్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మన సినిమాని మాకు అందించారు. థ్యాంక్ యూ. సార్, అయాన్ కానీ ఆర్హక్ కానీ సినిమా చూపించారా? చూసిన తర్వాత ఒకవేళ చూస్తే వాళ్ళ రియాక్షన్ ఏంటి సార్? ఆల్రెడీ చూస్తున్నారు, ఇంకోసారి చూడబోతున్నారు వాళ్ళు. సార్ అరవింద్ గారు, ఇక్కడ సార్ నేను వెంకట్ 10 TV. సార్ సార్ ఇందాక సనాతన ధర్మం గురించి చెప్తూ